హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయిని. ఇవాళ వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ మార్గశిర మాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వచ్చింది, మార్గశిర మాసంలో ఎన్ని గురువారాలు వచ్చాయి, అలానే ఎన్ని గురువారాలు మనం పూజను ఆచరించాలి, మార్గశిర మాసంలో అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యాలు ఏంటి, మార్గశిర మాసం అంటే ఏంటి అనే విషయాలన్నిటి గురించి కూడా ఇవాళ వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో తప్పకుండా ఎండ్ వరకు చూడాలి అని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్క కామెంట్కు మార్గశిర మాసం అనేది చాలా ప్రత్యేకమైన మాసం. అమ్మవారిని లక్ష్మీ వారాల పేరుతోటి మార్గశిర లక్ష్మీ మాసంలో 5 వారాలు అమ్మవారికి నిష్టగా వ్రతంలాగా పూజను అనేది ఆచరిస్తాము. పూజ చేసినా ఏ వ్రతం చేసినా అత్తవారి ఇంటికి మన ఇంట్లో వారికి బాగుండటం కోసం మనం పూజను అనేది ఆచరిస్తాము. మార్గశిర మాసంలో లక్ష్మీ వారాల పూజను ఆచరించటం వల్ల అటు పుట్టింటికి అలానే అత్తవారింటికి ఇరువురికి మేలు జరుగుతుంది. ప్రత్యేకంగా మార్గశిర మాసంలో మనము లక్ష్మీ వారాలు అయిన గురువారాలలో అమ్మవారికి పూజను ఆచరిస్తాము. మనము అమ్మవారికి ఎప్పుడు పూజను ఆచరించాలి అన్నా కానీ మంగళవారము అలానే శుక్రవారం ఈ 2 రోజుల పూజను ఆచరిస్తాం. కానీ మార్గశిర మాసంలో మనము గురువారము అమ్మవారికి పూజను అనేది ఆచరిస్తాం. అయితే మనకు డిసెంబర్ 2వ తేదీ సోమవారం రోజున పాడ్యమి నుంచి డిసెంబర్ 30వ తేదీ సోమవారం వరకు మనకు మార్గశిర మాసం అనేది ఉంటుంది. డిసెంబర్ 2వ తేదీ పాడ్యమి రోజున ఆ రోజు మనము పోలీ పాడ్యమిగా జరుపుకుంటాము. ఆ రోజు నీటిలో దీపాలు వదులుతూ ఉంటాము. తులసికోట దగ్గర కానీ నీటిలో కానీ దీపాలను వదులుతూ ఉంటాము. ఆ దీపాలను ఏ విధంగా వదలాలి అనేది కూడా మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. పోలీ పాడ్యమి రోజున పూజను అనేది ఆచరించవచ్చు సింపుల్గా. చంద్రుడు పౌర్ణమి రోజు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ మాసానికి ఆ నక్షత్రం పేరుతో మాసం ఏర్పడుతుంది. చంద్రుడు పౌర్ణమికి మృగశిర నక్షత్రంలో ఉంటాడు. ఈ మాసంలో అమ్మవారిని ఎందుకు ఆరాధించాలి అనే విషయానికి వస్తే అమ్మవారి జన్మ నక్షత్రం మృగశిర నక్షత్రం కాబట్టి అమ్మవారి నక్షత్రంతో ఏర్పడిన మాసం కాబట్టి ఈ మార్గశిర మాసంలో అమ్మవారిని ప్రత్యేకంగా పూజలు ఆచరిస్తాము. ఈ మార్గశిర మాసంలో మనం విష్ణుమూర్తిని కూడా ఆరాధిస్తాము. అయితే మార్గశిర మాసంలో మనకు మొత్తం 5 వారాలు వస్తాయి. ఈ 5 వారాలు మార్గశిర మాసంలోనే రావు. ఒక్కొక్కసారి 5 వారాలు రావచ్చు, ఒక్కోసారి 4 వారాలే రావచ్చు. ఈ ఏడాది మనకు మార్గశిర మాసంలో మొత్తం 4 గురువారాలు మాత్రమే వచ్చాయి. ఒక గురువారం మనము పుష్యమాసంలో చేసుకుంటాం. అయితే మార్గశిర మాసంలో వచ్చే రోజులు ఏంటి, మార్గశిర గురువారాలు ఏ ఏ రోజులలో వచ్చాయి, పెట్టవలసిన నైవేద్యాలు అలానే తిథి, వీటన్నిటి గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి మార్గశిర లక్ష్మీ వారం 5/12/2014 తేదీన వచ్చింది. తిథి చవితి. పెట్టవలసిన నైవేద్యం పులగాన్నం. 2వ మార్గశిర లక్ష్మీ వారం 12/12/2014 తేదీన వచ్చింది. తిథి ద్వాదశి. నైవేద్యం అట్లు తిమ్మన్నం. 3వ మార్గశిర లక్ష్మీవారం 19/12/2014 తేదీ వచ్చింది. తిథి చవితి. నైవేద్యం అప్పాలు పొంగలి. 4వ మార్గశిర లక్ష్మీవారం 26/12/2014 తేదీ వచ్చింది. తిథి ఏకాదశి. ఏకాదశి అలానే మనకు మార్గశిర మాసంలో 4వ వారం లక్ష్మీవారం. ఈ 2 కలిసి రావటం చాలా ప్రత్యేకమైనది కాబట్టి అస్సలు మిస్ కావద్దండి. ఈ రోజున తిథి వచ్చేసి ఏకాదశి. నైవేద్యం చిత్రాన్నం గారెలు. 5వ వారం వచ్చేసి మనకు పుష్యమాసంలో వస్తుంది. ఈ పుష్యమాసంలో వచ్చే వారాన్ని కలుపుకొని కూడా మనము మార్గశిర లక్ష్మీ వారాలలో 5వ వారంగా జరుపుకోవచ్చు. అయితే 5వ మార్గశిర లక్ష్మీవారం మనకు 2/1/2015 తేదీన వచ్చింది. తిథి వచ్చేసి తదియ. ఆ రోజున అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం పూర్ణం. మార్గశిర గురువారాలలో అమ్మవారికి పూజను ఉదయం సమయంలో అంటే బ్రహ్మముహూర్త సమయంలోనే పూజను ఆచరించాలి. మార్గశిర గురువారాలలో పూజను ఏ విధంగా ఆచరించాలి, నియమాలు ఏంటి, మార్గశిర గురువారంలో పూజను ఆచరించడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి అనే విషయాలన్నింటినీ కూడా మన ఛానల్లో మార్గశిర మాసం లక్ష్మీవారాల పూజను అనేది అందిస్తాను. ఆ వీడియోలో ప్రతి ఒక్క విషయం గురించి కూడా మన వ్యూయర్స్ అందరికీ షేర్ చేస్తాను. అయితే ఈ వీడియోలో మీకు ఎటువంటి సందేహాలు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్క కామెంట్ కు రిప్లై ఇస్తాను. మార్గశిర మాసంలో ప్రతి ఒక్కరూ కూడా సులభంగా పూజను ఎలా ఆచరించాలి అనే విషయాలన్నిటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో క్లీన్ అండ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.